నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। అనాకోడలు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి సభ్యులు కృషి చేయాలి। భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామన్నేలు। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవాల శేషస్వి। అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయిందన్న వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి। ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు వైసీపీ శ్రేణులు తరలి వచ్చారని వెల్లడి। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెరుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। దేవస్థాన అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్నేలు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు। చైర్మన్గా ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, సభ్యులుగా ముదుండి రమేష్ రాజు, వేమన మహాలక్ష్మి, గోపవర్జుల అన్నపూర్ణ, దంపనబోయిన కుమారస్వామి, కేశబోయిన వెంకటలక్ష్మి, ఉబ్బా వీరమ్మ, రైవాడ నౌకరాజు, నౌడ్రు పాపమ్మ, మద్రాల సుబ్రావులు ప్రమాణ స్వీకారం చేశారు। ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం భీమేశ్వర స్వామి దేవస్థానం అని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారని, త్వరలోనే ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయిస్తామని తెలిపారు। మండలం అనాకోడేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది। శ్రీ స్వామివారి దేవస్థానము చాలా పురాతనమైనది। స్వామివారి దేవస్థానం నందు స్మార్త ఆగమ ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి। పాల్గొన బహుళ విధి నుండి షష్ఠి వరకు 5 రోజులు స్వామివారికి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది। ఈ స్వామివారికి 20 ఎకరాల 89 సెంట్లు భూమి ఉంది। దానిలో 7 ఎకరాలు బ్రాహ్మణ పూజారులకి ఇవ్వడం జరిగింది। సంవత్సర ఆదాయం 11,46,840 రూపాయలు ఆదాయం వస్తుంది। ఈ స్వామివారికి 16,25,875 FDRలు ఉన్నాయి। స్వామివారి దేవాలయం చాలా పురాతనమైనది। ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి దేవస్థానం కొత్తగా ఏర్పడిన కమిటీ సహకరించాలని, వారి సహకారంతో హిందూ మతం అభివృద్ధి చెందాలని, హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాలని, దేవస్థానం అభివృద్ధి చెందడానికి అభివృద్ధి కమిటీ చైర్మన్, ట్రస్టీ బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను। ట్రస్టీ బోర్డు చైర్మన్ గా ఎర్రశెట్టి వెంకటేశ్వరరావు గారు నియమించడం జరిగింది। సభ్యులుగా ముదిరెడ్డి రమేష్ రాజు గారు, శ్రీమతి వేమన మహాలక్ష్మి గారు, శ్రీమతి గోపవర్ధుల అన్నపూర్ణ గారు, శ్రీ దండుబోయిన కుమారస్వామి గారు, శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు, శ్రీమతి ఉబ్బాయి వీరమ్మ గారు, శ్రీ రైవాడ నౌకరాజు గారు, శ్రీమతి నౌండు పాపమ్మ గారు, మద్దిరాల సుబ్బారావు గారు దేవస్థానానికి పూజారిగా ఉంటారు। ఈ 9 మంది పూజారి గారితో కలిపి 10 మంది సభ్యులు దేవస్థానాన్ని అభివృద్ధి పరచడానికి, సామాన్యులకు కూడా దర్శనం చక్కగా జరిపించడానికి, మన హిందూ మతాన్ని అభివృద్ధి పరచడానికి అందరూ కూడా సహకరించాలని, ఈ దేవాలయం ఆదాయాన్ని కూడా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం। ఈ రోజున మొదటిసారిగా అనాకోడేరులో దేవాలయానికి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి, ట్రస్టీ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ఈ రోజున మనం ఏదైతే 14 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళు గాని, బ్యాంకులు గాని, ఓటర్లు గాని అన్ని రకాలుగా మనం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా గౌరవించే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది। దాని మంచి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పదవి అనేది ఒక బాధ్యత కావాలి, ఒక గౌరవాన్ని ఇచ్చేది ఉండాలనేది మనం అందరం అనుకుంటాం।
ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకై ఈ దేవాలయానికి ఒక మంచి జరిగే విధంగా భక్తులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకుంటారని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంగా ఈ దేవాలయాలన్నీ అభివృద్ధికి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కృషి చేయాలని కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్పీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రైతులను అవమానపరుస్తూ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు విజయవంతమైందన్నారు. అనేక అడ్డంకులు సృష్టించిన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాము రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అన్నదాత పోరుకు వెళ్లదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా నాయకులు కేడర్లు లెక్క చేయకుండా ప్రతి చోట వందలాది మందిగా తరలివచ్చి తమ నిరసన తెలియజేశారన్నారు. జరిగిన అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు, రైతు కార్మికులకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అన్నదాతలకు సంబంధించి, రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం. అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పెద్ద ఎత్తున అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది. సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తలుడిగిన ప్రభుత్వం, దుర్మపైతమైన వానబడిని అంటే అన్నమాట. అంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే. ఎందుకంటే అన్నదాత పోరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి, పాల్గొనొద్దని చెప్పి భయపడిచ్చి, కేసులు పెడతామని చెప్పేసి భయపడిచ్చి, ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడా కూడా చూసిండాను. ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకునే కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాజ్యాంగంలోనే స్వేచ్ఛను కల్పించడం జరిగింది. సో దాన్ని ఇంత దారుణంగా, ఎందుకంటే ఇక్కడ ఏదో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, ఇదంతా కూడా నారా లోకేష్ రాజ్యాంగం ఉన్నట్టుంది, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది తప్ప వేరే లేదు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
లక్ష్మీ ప్రపంచాయ గంధద్వారాన్ నిజవట్టాంగరిషణం ఈశ్వరే గంధర్వోదారాం దామ్యో విమాగత దుఃఖకామోదరాన సంగ్రహాన వాస్తవానం ప్రజపనానం అనువృద్ధాయ మహాభా పురుషోత్త రోప్ స్కిప్పింగ్, మల్లకం, క్రికెట్ తదితర క్రీడల్లో క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు విజయాలు పురస్కార సాధనలో కీలక పాత్ర వహించిన డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్లోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జీపీసీ చంద్రశేఖర్ రాజుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వచ్చిన సందర్భంగా శేఖర్ రాజుకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల తరబడి శేఖర్ రాజు క్రమశిక్షణతో అంకితభావంతో పనిచేస్తూ వచ్చారని, శేఖర్ రాజు కష్టానికి పురస్కారం వరించడం ద్వారా ఉత్తమమైన గౌరవం గుర్తింపు లభించాయన్నారు. వారి కృషితో ఈ యొక్క అవార్డు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని నాకు ఈ గౌరవం రావడానికి వారి పాదాలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మాకు ఈ స్కూల్లో ఈ రకమైన అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఎంతోమంది కరస్పాండెంట్స్ వచ్చారు, ఎంతోమంది హెడ్ మాస్టర్లు వచ్చారు, అలాగే ఎంతోమంది మెంబర్స్ వచ్చారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన సహకారం ప్రకారమే ఈ రోజుని ఈ గౌరవం పొందడానికి ప్రధాన కారణమని భావిస్తూ, అలాగే ఇంకొక విషయం చెప్పాలండి, పాటు మా వ్యాయామ మిత్రులు అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎప్పుడు కూడా మనకి ఆ గౌరవాన్ని ఎప్పుడు ఇచ్చారు. అలాగే భీమవరం అనేది మీకు అందరికీ తెలుసు. భీమవరం అంటేనే ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్లోనూ ఒక పేరున్న రాజుకి ఈ అవార్డు రావటం అనేది నాకు ఏ విధమైన ఒక చిన్న ఇది అనేది కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నా దృష్టిలో ఎప్పుడో శేఖర్ రాజు ఒక ఉత్తమ పీఈటీ అని చెప్పి నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని. నిజంగా అటువంటి భాగ్యం అంటే శేఖర్ రాజు లాంటి ఒక నిస్వార్థ ఒక ఉపాధ్యాయునికి అవార్డు ఇచ్చే భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఎస్ బీరం కానీ డిఎన్ఆర్ సంస్థలకు కూడా ఆయన కోఆపరేట్ చేసినటువంటి యాజమాన్యానికి, ముఖ్యంగా గారు వాళ్ళ మిత్రులు మరి అటువంటి పూర్తిగా ఫైనాన్షియల్గా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి కూడా ఏ పర్మిషన్ లేకుండా ఇంట్లో ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ వాళ్ళంతా కూడా చాలా కృషి చేశారు. ఎంతోమంది పిల్లలు తయారు చేశారు. వాళ్ళు ఎక్కడైనా ప్రదర్శనిస్తుంటే అనేక స్కూల్స్ వాళ్ళు పీఈటీలుగా కూడా చేస్తారు. వారి దగ్గర శిక్షణ చేసినటువంటి ఆడపిల్లలు మేము పబ్లిక్గా చూస్తున్నాం. వారితో పాటు మేము కూడా ప్రయాణం చేసాం. అటువంటి శేఖర్ రాజు గారికి వాళ్ళ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం భీమవరం కాదు, మన పశ్చిమ గోదావరి జిల్లాకే గర్వకారణం చెప్పేసి వారికి భీమవరం స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థ తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డిఎన్ఆర్ యాజమాన్యానికి కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.